నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం నాంపల్లిలోని గాంధీ భవన్లో ఉన్నాము. మనం రాయపురం సాంబయ్య గారితో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ టీఎస్ఎల్ కోఆర్డినేటర్. సార్ చెప్పండి, ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు ఏంటి సెలబ్రేషన్స్? తెలంగాణ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు ఏకలవ్య జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మహాభారతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఆడిన మాటకు, నీతికి, నిజాయితీకి మారుపేరైన తన శరీర భాగం నుంచి బొట్టనవేలు ఇచ్చిన ఏకలవ్యుని యొక్క జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున, అంటే రైతులకు, దేశం మొత్తము వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రైతులకు మొట్టమొదటి తొలి ఏకాదశి రోజునే ఆ సేద్యానికి, ఆ అడవి బిడ్డగా తను కష్టపడి రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఆయనను గుర్తించుకుంటూ భారతదేశ వ్యాప్తంగా తొలి ఏకాదశి రోజు నాడు మా ఏకలవ్యుని యొక్క జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటాం. ఈరోజు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే 70 సంవత్సరాల చరిత్రలో 1976లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎరకలను గుర్తించి ఎస్టీ రిజర్వేషన్లో కలపడం వల్ల మా వాళ్ళు ఇంత చదువుకొని ఉద్యోగాలలో, వ్యాపారస్తులలో స్థిరపడిపోయారు. నేటికి ఇంకా అభివృద్ధి చెందలేదు ఈ తెగ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, బట్టి విక్రమార్క గారు, ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యులు కూడా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నినాదము ఎరకల కార్పొరేషన్ అని ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రభుత్వము గెలవడానికి ఎరకలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరకలలో కృషి చేస్తే దానిని ఎరకల అనే పదానికి మా దేవుడు ఉన్నాడు, మా దేవుని పేరు మీదనే మీరు ఏకలవ్య అని పెట్టండి సార్ అని నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎరకల అంటే కొంచెం మోటుగుంది సార్ అని చెప్పి నేను ప్రత్యేకంగా వినతి పత్రం ఇస్తే, ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు ఏకలవ్య అనేది గౌరవమైన ఉన్నాయంటే వాళ్ళు ఏకలవ్య క్యాబినెట్ మీటింగ్లో ఏకలవ్య అని తీర్మానం చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చేసుకుంటూ గాంధీ భవన్లో మొట్టమొదటిసారిగా మేము అంతా చాలా సంతోషంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతిపక్షాలు సరైన పద్ధతిలో రుణమాఫీ అమలు చేయట్లేదు అని విమర్శిస్తున్నాయి. నిన్న చూసుకుంటే ఈటల రాజేందర్ అయినా, అలాగే హరీష్ రావు గారు అయినా చాలా పెద్ద ఎత్తులో విమర్శలు చేశారు. దానిపై ఏమంటారు? హరీష్ రావు, ఈటల రాజేందర్ మాటలకు అసలు విశ్వసనీయత లేదు. 10 ఏళ్ళు పందికొక్కులాగా తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుక తిని డబ్బులు సంపాదించుకొని భూస్వాములయ్యి పెద్ద వేల కోట్ల అధిపతులు ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడున్న వాళ్ళ ఆస్తులు ఎంత తెలంగాణ సమాజము గుర్తెరగాలి. వారి మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు వాళ్ళు తూచా కాంగ్రెస్ పార్టీ గెలవడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలకు మేలు జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ నీతిబద్ధంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు కోరుకున్న విధంగానే పరిపాలన చేస్తుంది. వాళ్ళకి నచ్చలేదు ఒక దొరగ చేయాలి, ఒక ఏసీ రూమ్లో కూర్చోవాలి కాదు. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు కోరుకున్న విధంగా మేము రైతు బంధు చేస్తున్నాం, ప్రజలు కోరుకున్న విధంగా రైతు రుణమాఫీ చేస్తున్నాం. వారు చెప్తేనే ఇంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు, వారికి విశ్వసనీయత లేదు. అలాగే ఈటల రాజేందర్ గారు చూసుకుంటే 7 నెలల్లో 7 రకాల నాటకాలు అయితే వేశారు కాంగ్రెస్ వాళ్ళు. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట అని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? ఈటల రాజేందర్ మాట్లాడితే నమ్మాలండి. బీసీ బిడ్డ అని బీసీ పేరు చెప్పుకొని 100,000 ఎకరాలు కబ్జా చేసిండని ఆయన మీద పెద్ద నేరారోపణ జరిగింది. ఒక బీసీ ముసుగు జరుపుకొని రాష్ట్రంలో వచ్చిండు. బీసీలు బతకడం ఆయనకి ఇష్టం లేదా? ఎస్టీలు బతకడం ఆయనకి ఇష్టం లేదా? ఎస్సీలు బతకడం ఆయనకి ఇష్టం లేదా? రైతు బంధువును ధనవంతులు, రెడ్లు, రావులు, 100,000 ఎకరాల రియల్ ఎస్టేట్ వాళ్ళు దోసుక తిన్నారు. దానిని న్యాయంగా ఇవాళ పేదలకు చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. మిగిలిన బడ్జెట్ ఉంటే రైతు కూలీలకు ఇస్తుంది, కౌలు రైతులకు ఇస్తుంది. నీకేందయ్యా, నువ్వు బాగా సంపాదించుకున్నావు, నువ్వు మా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తావా? ఫస్ట్ జాగ్రత్తగా నువ్వు, ఎందుకంటే మోడీ వల్ల ఓటు వల్ల నువ్వు కొంచెం గెలిచినావు కావచ్చు, కానీ ప్రజల తరపున మాట్లాడు, బీసీల తరపున మాట్లాడు. నువ్వు మా కాంగ్రెస్ విమర్శించక మొట్టమొదటి 7 నెలలు అయింది, ఇంకా మాకు 5 సంవత్సరాల మాండేటా ఉంది. పోయినసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేయకపోతే ఇప్పుడే వచ్చిన కూన కదా, 5 ఏళ్ళకు ఇప్పుడే చేస్తా అన్నారు. మరి 7 నెలలకే చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? మీకు ఒక తీరు, మాకు ఒక తీరా? మీకు కూడా సిగ్గు ఉండాలి కదా. 7 నెలలకి ఎక్కడ చేస్తుంది పార్టీ, కాంగ్రెస్ పార్టీ? మాకు కూడా 5 ఏళ్ళు ఇచ్చి చూడండి. తప్పు చేసినప్పుడు ప్రజలు మాకు శిక్ష ఇస్తారు కదా ఎన్నికలలో. ఇప్పుడే ఎందుకు మీరు తొందరపడతారు? 5 ఏళ్ల పాలన ఉంది, మాకు ఇంకా టైం ఉంది. ఇప్పటి వరకు అయితే 7 నెలలు మాత్రమే పూర్తయ్యాయి. 7 నెలలు మీరు పరిగణలోకి తీసుకొని మా మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే హరీష్ రావు గారి ఆస్తులు 10 సంవత్సరాల ముందు ఎంతున్నాయి, ఇప్పుడు ఎంతున్నాయి, దమ్ముంటే లెక్కలు చూద్దాం రండి అని అంటున్నారు. అలాగే ఈటల రాజేందర్ ఆయన మీద చాలా వరకు కబ్జా కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఈరోజు వాళ్ళ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ అయితే వణికేదే లేదని సాంబయ్య గారు అయితే అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బలాపూరాలో.